ఏపీలో వక్ఫ్ బోర్డును సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు రద్దు చేసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురాబోతున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే క్రమంలోనే ఏపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ముస్లింలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది. కానీ వాస్తవం అది కాదు. నిబంధనలు తుంగలో తొక్కి వైసీపీ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసేందుకు తెచ్చిన జీవో నెంబరు 47ను మాత్రమే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కు తీసుకుందని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివరణ ఇచ్చింది. జగన్ హయాంలో ఆయనకు నచ్చిన కొందరు సభ్యులతో వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది. అందుకోసం జీవో 47ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ బోర్డు సభ్యులు నియామకంలో అవకతవకలు జరిగాయని, నిబంధనల ప్రకారం సభ్యులను నియమించలేదని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది. వక్ఫ్ బోర్డులో మాజీ ఎంపీలకు అవకాశం కల్పించకపోవడం, పారదర్శకత లేకుండా జూనియర్ లాయర్లను బోర్డు సభ్యులుగా గత ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే జగన్ సర్కారు జారీ చేసిన జీవో నెంబరు 47ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇంకా చెప్పాలంటే మార్చి 2023 నుంచి వక్ఫ్ బోర్డు సభ్యులు పనిచేయడం లేదు. దీంతో వక్ఫ్ బోర్డులో పరిపాలన సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జీవో నెంబరు 47ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఏపీ సర్కారు క్లారిటీ ఇచ్చింది. దానికి తోడు వక్ఫ్ బోర్డులో అంతర్గత వివాదాలు, సమస్యల వల్ల చైర్మన్ నియామకం సమస్యగా మారిందని వెల్లడించింది. వర్క్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు, సుపరిపాలన కోసం ఆ జీవోను వెనక్కు తీసుకున్నామని తెలిపింది. అందుకే వక్ఫ్ బోర్డులో ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్ది త్వరలోనే కొత్త సభ్యులతో, చైర్మన్ తో వక్ఫ్ బోర్డును నూతనంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.